హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని జెన్యూన్ వీడియోస్ కానీ రివ్యూస్ కానీ పొందండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మీకు ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్. ఈ రోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, నాగ చైతన్య గారు నటించిన వృషకర్మ మూవీ యొక్క టీజర్ అయితే వచ్చింది. దాని యొక్క రివ్యూ గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అలాగే మూవీ యొక్క స్టోరీ ఏంటి, ఆ డికోడింగ్ పాయింట్స్ ఏంటి, నాకేం అర్థమైందో నేనైతే చెప్తాను. ఈ వీడియోని వచ్చేసి మీరు లాస్ట్ వరకు అయితే చూడండి ప్లీజ్. ఈ వీడియో గురించి, ఈ రివ్యూ గురించి మాట్లాడుకోబోయే ముందు మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, దర్శకుడు కార్తిక్ దండు గారు వచ్చేసి తన యొక్క మొదటి సినిమాతో విరూపాక్షతో ఎవరికి ఎక్స్పెక్ట్ చేయనంత ఒక మంచి మిస్టేక్ థ్రిల్లర్, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఒక ట్రెండ్ సెట్టింగ్ అయితే, ఒక సెన్సేషనల్ అయితే క్రియేట్ చేశారు. ఈ టీజర్ చూసిన తర్వాత అంతకు మించి ఇంకో సినిమా మనకైతే ఇవ్వబోతున్నారని అయితే అర్థమవుతుంది. ఈ టీజర్లో వచ్చేసి విజువల్ ఎఫెక్ట్స్ కానీ, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, దాంట్లో ఉన్న షార్ట్స్ కానీ, అలాగే నాగ చైతన్యంగా చూపించే విధంగా కానీ, స్టోరీ కానీ ఎక్స్ట్రాడనరీగా మైండ్ బ్లోయింగ్ అయితే ఉంది. మరి ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటంటే, యాక్చువల్గా హీరో వచ్చేసి ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో అయితే పనిచేస్తూ ఉంటాడు. సో అతను వచ్చేసి కొన్ని గుహల్లో కానీ, కొన్ని ప్లేసెస్లో, 100 ప్లేస్లో వచ్చేసి తన పనితో పరిశోధనలకు వెళ్తాడు. సో అక్కడ అతనికి ఒక శక్తి అయితే ఎదురవుతుంది. ఆ శక్తితో హీరో పోరాడి ఎలా గెలిచాడు అనేది ఈ మూవీ యొక్క స్టోరీ. మరి ఆ శక్తి ఏంటంటే, యాక్చువల్గా అతను 100 ప్లేస్లోకి వెళ్ళినప్పుడు అతనికి వచ్చేసి ఒక మిస్టీరియస్ ఒక పెయింటింగ్ అయితే దొరుకుతుంది. మరి ఆ పెయింటింగ్ ఏంటి అంటే, అతను దాన్ని తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని చాలామంది వచ్చేసి పరిశోధనలు అయితే చేస్తుంటారు. అలాగే ఒక వ్యక్తి కూడా పెయింటింగ్ను రీక్రియేట్ చేద్దామని దాంట్లో ఉన్న డికోడింగ్ ఏంటి అని రీక్రియేట్ చేసి దాన్ని వేయడానికి అయితే ప్రయత్నిస్తారు. సో అప్పుడు అక్కడ ఆ ప్లేస్లోకి కొన్ని పెయింటింగ్లో ఉన్న గబ్బిలాల పెయింటింగ్లో వచ్చేసి అవి డైరెక్ట్గా బయటకు వచ్చి ఆయన ముఖంలోకి వెళ్ళి ఆయన చంపడం అయితే జరుగుతుంది. తర్వాత ఆ శక్తి అనేది ఉంటుందో అది బయటకు వచ్చిన తర్వాత, పెయింటింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి, దాన్ని హీరో ఏ విధంగా ఫేస్ చేశాడు, అసలు ఆ మిస్టరీ ఉన్న పెయింటింగ్ ఏంటి అంటే, మనం టీజర్ ఒకసారి గమనిస్తే అందులో వచ్చేసి రాజుల కాలాలకు సంబంధించిన కొన్ని విజువల్స్ అయితే మనకు కనిపిస్తాయి. సో అక్కడ నుంచి ఆ పెయింటింగ్ అయితే ఆ కాలానికి సంబంధించిన వ్యక్తి. సో అక్కడ ఒక ఇష్యూ అయితే జరుగుతుంది. అక్కడ జరిగిన ఒక ఇష్యూ వచ్చేసి అక్కడ ఆ పెయింటింగ్తో ముడిపడి ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత ఒక 100 ప్లేస్లో ఆ పెయింటింగ్ అయితే మనకు దొరుకుతుంది. సో అక్కడ జరిగిన, అప్పుడు ఆ కాలంలో ఏమైతే జరిగిన ఇన్సిడెంట్ ఉంటుందో మళ్ళీ అది ఇక్కడ రిపీట్ అవుతుంది. మరి దాన్ని హీరో వచ్చేసి ఆ కాలంలో ఏం జరిగిందో దాన్ని తెలుసుకొని ఇక్కడ జరిగే పరిణామాలను, ఆ శక్తిని ఏ విధంగా ఆపుతాడని అయితే మనకైతే ఈ మూవీ స్టోరీ అయితే మనకు సంబంధించిన అంటే తెలుస్తుంది. యాక్చువల్గా ఈ మూవీ యొక్క టైటిల్ మనం గమనిస్తే, ఆ మూవీ టైటిల్లోనే ఉంది సినిమా యొక్క స్టోరీ ఏంటంటే వృషకర్మ అని ఉంది. వృషకర్మ అంటే మనం ఒకసారి చూస్తే, వృష అంటే ఎద్దు, కర్మ అంటే పని. సో ఎద్దు లాంటి ఒక శరీర దృఢత్వం ఉన్న వ్యక్తి చేయగలిగిన పని, చేయాల్సిన పని ఏంటో అంటే వృషకర్మ అనేది అర్థమవుతుంది. అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క సహస్రనామాల్లో కూడా వృషకర్మ అనేది ఆయనకు ఒక నామం. సో ధర్మ పాలన చేయడానికి, కర్మను చేయడానికి దేవుడు ఏ విధంగా వచ్చాడు, వృషకర్మ ఏ విధంగా చేశాడు అనే దాన్ని బట్టి మనకైతే టైటిల్ అర్థమవుతుంది. సో ఈ విధంగా స్టోరీ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అలాగే నాగ చైతన్య గారు కూడా ఈ సినిమాలో వచ్చేసి ఆయన యొక్క కష్టం మనకు తెలుస్తుంది. ఆయన బాడీ ఏ విధంగా మెయింటైన్ చేశాడు, ఫిజిక్ ఏ విధంగా మెయింటైన్ చేశాడో తెలుస్తుంది. తండేల తర్వాత ఈ సినిమా ఆయనకి ఇంకో 100 కోట్ల కబ్బు మూవీగా మనకైతే అర్థమవుతుంది. టీజర్ చూసిన తర్వాత టీజర్ ఈజ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. సినిమా స్టోరీ కూడా నేను చెప్పిన విధంగానే ఖచ్చితంగా అయితే ఉంటుంది. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోకి చూసి అలా లైక్ అయితే చేయండి ప్లీజ్.